దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ పునరుద్ధాన దినమున మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను. 2వ తిమోతేయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. అపోస్తలుడైన పౌలు మహాశయుడు ఈ మాటలు అంటున్నట్లుగా మనము చూస్తున్నాం. ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచిన గనుక నేను సింహము నోట నుండి తప్పించబడితిని. ఆయన నా ప్రక్కన ఉండి నన్ను బలపరిచారు కాబట్టే నేను బలహీనుడైనప్పటికీ బలపరచబడ్డాను అని అపోస్తలుడైన పౌలు గారు చెప్పడం మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే, నేను నీకు తోడయ్యున్నాను, భయపడకుము, నేను నీ దేవుడనయ్యున్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును అనే మాటలు మనకు కనబడుతున్నాయి. మనము ఏ పరిస్థితులకు భయపడవలసిన అవసరం లేదు. దేవుడు మనకు తోడుగా ఉంటానని, ఆయన మనలను బలపరుస్తానని వాగ్దానం చేస్తున్నారు. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 28వ వచనాన్ని కూడా చూస్తే, నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడ్డాను అని ఈ భాగంలో చెప్పడం మనం చూస్తున్నాం. మన ముందున్నటువంటి భక్తులెల్లరినీ కూడా దేవుడు బలపరిచి ఆయన ఆశీర్వదిస్తూ ఆయన వాడుకుంటూ ఉన్నారు. అలాగే నేటి దినాల్లో కూడా ఎంతోమంది దైవజనులను దేవుడు బలపరుస్తూ ఆయన పరిచర్యలో అద్భుతంగా వాడుకుంటున్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మీరు ఏ పరిస్థితుల్లో బలహీనులుగా ఉంటున్నారో, ఏ సమస్యల చేత ఇబ్బందులు పడుతున్నారో, మీ దేవుడు మీకున్నటువంటి ప్రతి సమస్య నుంచి విడిపించి ఆయన మిమ్మను బలపరిచేవారు. మిమ్మల్ని అందరినీ దేవుడు బలపరిచి ఆయన మిమ్మను ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మీరు మమ్ములను బలపరిచే దేవుడవు. మాకున్నటువంటి ప్రతి బలహీనతలు తొలగించి బలపరిచి వాడుకునే దేవుడు మీరే. మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వారిని మీరు బలపరచండి. అలాగే ప్రత్యేకంగా దైవజనుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు బలపరిచి మీ పరిచర్యలో బలముగా మీరు వాడుకోండి ప్రభువా. వారి పరిచర్యలను దీవించండి. వారి సంఘాలకు క్షేమాభివృద్ధిని దయచేయండి. వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి ప్రభువా. ప్రతి వారికి నీ కృపాక్షేమములు మీరు తోడుగా ఉంచండి. అలాగే విశ్వాసులందరినీ మీరు ఆశీర్వదించండి. ప్రతి వారిని మీరు బలపరిచి నీ కృపలో వారిని మీరు వర్ధిల్ల చేయండి. ఈ దినము ఆరాధనలన్నిటిలో మీ సన్నిధి, మీ అభిషేకము మా అందరికీ మీరు కలుగ చేయమని యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.